హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. అండ్ ఈరోజైతే మంచి చిట్కా అనమాట. దోసలేసుకుంటాం కదా ఇంట్లో నార్మల్‌గా. దోసలు వేసేటప్పుడు 1, 2 దోసలైతే అస్సలు పెనమించి రానే రావనమాట. ఎంత చక్కగా మనం ప్రిపేర్ చేసినా, ఏం చేసినా అసలు రావు అంటే రావు. మొండిగా అయిపోయి పెంకకి అతుక్కుపోయి చిరాకొచ్చేస్తుంటది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం పెంకని కొంచెం నాన్ స్టిక్ అయినా, నార్మల్ పెంకలైనా సరే, ఆ పెనంని సోపేసేసి పీస్తోని అంటే రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడే పీసులు కాకుండా కొబ్బరికాయ కొడతాం కదా! కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదా ముందుకి. ఆ పీచుని ఎలాగో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పీస్ ఎలాగో పీకేసి ఎలాగో పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఆ కొబ్బరి చిప్ప ఎలాగో పడేస్తాం కాబట్టి ఆ పీస్ పక్కన పెట్టుకోండి. ఆ పీస్‌తోని కాస్త లైట్‌గా సోపేసుకొని శుభ్రంగా తోముకుంటే పెంకలు పాడవవు. అలాగే అంతకు మించి కూడా మీకు రావట్లేదంటే చిన్న ఆనియన్‌తోనే ఇలా రుద్దిస్తే చక్కటి దోసలు మీకు సాఫ్ట్ దోసలొస్తాయి.